హలో అండి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్లో జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి చూడండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు అనగా మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ నందు ఆల్ఫా హోటల్ వెనకాల ఈ అద్భుతమైన మరి శక్తివంతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాలతో ఉన్నా, ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నా తప్పక రండి. ఇదిగో ఎలాంటి విషయాల్లో వేదన కలిగి ఉన్నా ప్రభు కార్యం చేసే దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ నెలలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఇంకా నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికి మరి ప్రభువు ఈ తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగించబోతున్నారు. తప్పక పాల్గొనండి. ఆగిపోవడానికి కాదండి, మనము సాగిపోయే వారిగా ఉండడానికే ఈ ఆరాధన, ఈ బలమైన ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. అలాగే ప్రత్యేకంగా దైవ సేవకులు, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా గర్భఫలాలు లేని వారి కొరకు దైవ సేవకులు దేవుడిచ్చిన మరి అద్భుతమైన వరాన్ని చేత పట్టుకొని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అందరికీ విషయాన్ని తెలియచేయండి. అనేక అంశాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఇదిగో మీ కన్నీళ్లను ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా. మర్చిపోకండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్ అండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 2వ మంగళవారం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి ఈ ఆరాధనకి ఆగస్ట్ నెలలో మరి 12వ తారీఖు ఉదయం 9 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు ఈ ఆరాధన జరగనై ఉంది. తప్పక మరి పాల్గొనండి, మర్చిపోకండి. అనేకమైన కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన వారిగా ఉన్నారా? ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, అయ్యో భయంకరమైన పరిస్థితులు, వీటి నుంచి ప్రభు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా విడిపించి అద్భుతమైన రీతిలో నూతనమైన ఉజ్జీవం చేత నడిపించినై ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఈ ఆరాధన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగింది. అయితే కొన్ని కారణాల ద్వారా మరి ఈ అడ్రస్ మార్చబడిందండి. కందుకూరి కళ్యాణ మండపం నందు జింకానే గ్రౌండ్స్ పక్కన కళ్యాణ మండపం నందు ఈ ఆరాధన జరగనై ఉంది. ఆగస్ట్ 12వ తారీఖు 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఇలా అందరం చక్కగా దేవుని మాటలు కలిసి ధ్యానించడం ఎంతో సంతోషంగా ఉంది కదండి. అవునండి, దేవుని సన్నిధానంలోనే నిజమైన సంతోషం. ఆయన దగ్గర ఈ సంతోషం మరి దొరికిద్ది. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, అంటే దేంట్లో ఆ సంతోషాన్ని, ఆ తృప్తిని మనం పొందుకోలేము. కానీ ప్రభు దగ్గర మరి మనం ఎప్పుడైతే మరి ఆయన మాటలు ధ్యానిస్తామో, ఆయన సన్నిధిలో అలా గడుపుతామో, అప్పుడు మనము గొప్ప సంతోషాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఆమె తృప్తినిచ్చే సంతోషం అండి ఆ సంతోషం. మరి ప్రతిరోజు ఇలానే ముందుకు సాగుదామా? ఆయన మాటలు ధ్యానిస్తూ చక్కగా కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఆ రోజంతటిని అలా ప్రారంభిద్దాం. అంత సమాధానం, సంతోషం, నెమ్మదితో ప్రభు అద్భుతంగా నడిపిస్తారు. ఆమె ఇంకా ఆలస్యం చేయక ఈ ఉదయం ప్రతిరోజు లాగానే దేవుని మాటల్ని ఈ ఉదయం కూడా ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 14వ వచనం. నువ్వు వారికంటే జనము గల బహుజనముగా చేసేదను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మనల్నంట బహు గొప్ప జనముగా ప్రభు చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆమె మరొకసారి చూద్దామా ఈ మాట. నిన్ను వారికంటే జనము గల బహుజనముగా చేసేదను. ప్రైజ్ ద లార్డ్. అవునండి, మనల్ని బహు గొప్ప జనముగా చేసే దేవుడై ఉన్నారు.
ఆమె నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తన ప్రణాళికలో ఉన్న వారిని ఆయన మరి ఎన్నుకున్న వారిని అద్భుతంగా నడిపించే దేవుడు అండి. ఆయన మాట వింటే చాలు మరి మన జీవితాల్లో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. చూడండి, మోషేని దేవుడు ఎలా అద్భుతంగా వాడుకున్నారో, అద్భుతంగా నడిపించారో. అనేక మంది జనములకు మరి నాయకుడిగా ఉంచారు ఆయన. మరి ఆ నాయకుడిని మరి ప్రభు ఉంచి అనేక మందిని వెనకాల నడిపించి ఉన్నారు. అలా మనల్ని కూడా ప్రభు నడిపించినై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మోషేలాగా వాడబడాలని ఆశ కలిగి ఉన్నారా? చాలా సార్లు మనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. అవి లోక సంబంధమైన ఆశలు కదా. అది కావాలి, ఇది కావాలి, ఈ కొరత ఉంది, ఈ కష్టం ఉంది కదా. ఎప్పుడు ఇలాగనే ఉంటుంది మన జీవితం. ఎప్పుడు మన జీవితం ఇలా సాఫీగా ఉండడానికి వీల్లేదండి. మన కోరికలు ఎప్పుడు ఇలా చిన్న చిన్న వాటి కొరకు కాదు, కానీ మనం అనేకులు నడిపించే వారిగా మరి గొప్ప జనముగా దేవుడు మనల్ని చేయాలనే ఆ ఆశను మనము కలిగి ఉన్నప్పుడు ప్రభు అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. మోషే లాంటి జీవితం దేవా, మోషేని ఎలా వాడుకున్నావో నన్ను కూడా వాడుకో. నన్ను కూడా మరి ఈ చక్కని వాగ్దానం ఇచ్చి ఉదయకాల సమయంలో నడిపిస్తున్నావు కదా, నన్ను కూడా అద్భుతమైన పాత్రగా నన్ను వాడుకో, నన్ను నడిపించు. నీ కొరకు పరిగెత్తే కుమార్తెగా నేను ఉండాలయ్యా అని ప్రార్థించండి. మన ఆశలు ఎప్పుడు మన కొరకే, మన కుటుంబాల కొరకే, మన వారి కొరకే ఉంటున్నాయి కదండి. అలాంటి జీవితాలుగా కాదండి. మనం ఎప్పుడు మన కొరకు కాదు, కానీ దేవుని బిడ్డలమైన మనము అనేకుల కొరకు, మనము గొప్ప జనము కొరకు మనం పరిగెత్తే వారిగా ఉండాలి. మరి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటల్ని బలంగా పట్టుకుందామా? ఎన్నోసార్లు ఆశ పెట్టుకున్నావు అంటే దేవుడు మాట్లాడిన ఆ మాటల్ని పట్టుకున్నట్లే పట్టుకొని చాలాసార్లు ఉంటున్న సమస్యని బట్టో లేకపోతే ఉంటున్న మరి పరిస్థితుల మధ్యలో మరి ఏంటో తెలియదండి, చాలా మంది ఆగిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలా ఆగిపోయేవారు కాదండి ప్రభుకి కావాల్సింది, సాగిపోయేవారు కావాలి. ఈ రోజు నువ్వు సాగిపోవాలి, బలంగా ముందుకు సాగాలి. ప్రభు నిన్ను అద్భుతంగా మరి వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. అయితే ఎవరితో అయితే మరి ప్రభు మాట్లాడరు, ఈ మాటను అలా పట్టుకొని ప్రార్థిస్తే, దేవుని మాట వింటూ దేవునికి సహకరించే వారిగా ఉంటే ప్రభు మనల్ని బహు గొప్ప జనముగా చేసే దేవుడై ఉన్నారు. ఈ అద్భుతకరమైన వాగ్దానము అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఈ శ్రేష్టకరమైన దేవుని పని కొరకై మనం నిలబడదుము గాక, పరిగెత్తుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవా నన్ను వాడుకో, నన్ను నడిపించు. నేను ఎప్పుడు నీ విషయాల్లో పరిగెత్తే కుమార్తెగా నేను ఉండాలి, కుమారిగా ఉండాలని ప్రార్థన చేస్తూ మరి దేవుడు మోషేని ఎలా వాడుకున్నారో అలా నన్ను కూడా వాడుకోవాలని ఇంకా చివరిలో మనం ప్రార్థన చేద్దామా? ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలా మనము అనేకులకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. అనేకులు మన గురించి సాక్ష్యము చెప్పే అంతగా మన జీవితాలు ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మనము మరి సంపాదించుకోవాలండి. ఈ అద్భుతకరమైన వాగ్దానాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిద్దాం. కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఈ అద్భుతకరమైన మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. అయా మమ్మల్ని బహు గొప్ప జనముగా చేసే దేవుడవై ఉన్నావు. అయా బహుజనముగా చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు. అవునయ్యా, నిన్ను ప్రభా ఎదుగుండి నిన్ను పట్టుకున్న వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. మోషే తన జీవితంలో ఎలా అయితే నాయకుడుగా అనేకులు ఎదుట ఉన్నారో, తన ఎదుట ప్రభా ఒక గొప్ప సైన్యాన్ని మీరు ఉంచారు, ఒక జన సమూహాన్ని మీరు ఉంచారు. అలా మేము కూడా మోషేలాగా వాడబడదుము గాక, మేము కూడా నిలబడదుము గాక. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడు నా జీవితం పనికిరాని జీవితం, ఎందుకు ప్రయోజనము కాని జీవితం, ఇలాంటి మాటలు కాదయ్యా ప్రభా. మేము నీ కొరకు వాడబడాలనే ఆశతో అయా, లోక సంబంధమైన ఆశలు కాకుండా ఆత్మీయ సంబంధమైన ఆశలతో ముందుకు సాగే కృపను దయచండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారవుదురు గాక. ప్రతి కొరతను కొట్టివేయమని వేడుకుంటున్నాం. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో క్షేమాన్ని కలగచేయండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, ఈ
రోజంతట్లో కృప కలుగును గాక, క్షేమము కలుగును గాక. బిడ్డలే ప్రభా వారి చుట్టూ మీ అగ్ని కంచెలు వేయండి. మా అందరికి మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, సహాయకుడిగా మాకు తోడే ఉండండి ప్రభా. అయ్యా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలగచేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాల పైన పోరాటాల పైన విజయం కలగచేయండి. ప్రతి ఒక్కరిని మీరు అద్భుతంగా బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని బలమైన కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క యవనస్తుని, చిన్న బిడ్డల్ని, పెద్దవారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని, ఆయా విధవరాలను, అనాథులను, ఆయా ఇదిగోండి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మేలును వారి జీవితంలో కలగ చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.